అధ్యాయము 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను. చాలు. అబ్రహాము ఇస్సాకును కనెను. అబ్రహాముకి ఇస్సాకు పుట్టక మునిపే ఇష్మాయేలు అనే వ్యక్తి ఉన్నాడు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టక మునిపే ఇష్మాయేలు అనే వ్యక్తి ఉన్నాడు. అయితే దేవుడు ఎవరి పేర్లు రాసుకుంటా వచ్చాడు అంటే లేఖనంలో తన ఏర్పాటులో ఎవరైతే ఉన్నారో ఏర్పాటులో ఉన్న జనరేషన్ మాత్రమే రాసుకుంటా వచ్చారు బైబిల్లో. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు, ఒకరికి 70 మంది పిల్లలు ఉన్నారు. 70 మంది పిల్లలు రాయరు, ఏర్పాటులో ఉన్న వాళ్ళనే రాస్తారు. కాబట్టి అబ్రహాము ఇస్సాకుని కనెను. ఆదికాండము 21వ అధ్యాయము 1, 2, 3, 4, 5 వచనాలు చదువుదాం. యెహోవా అబ్రహాముతో చెప్పిన ప్రకారము శారాను దర్శించను. యెహోవా తనిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. ఏ విధంగానంటే దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలము శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుణ్ణి శారా కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారాకు కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. ఇస్సాకు అని పేరు పెట్టెను. అతను 8 దినముల వాడై రైట్ అంటే సున్నతితో నిబంధన చేసుకున్నాడు కదా, అందువల్ల సున్నతి చేసుకొచ్చారు. తర్వాత యేసు ప్రభు టైంలో కూడా దేవుని యొక్క మందిరానికి వెళతారు 8వ దినం. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే అబ్రహాము ఇస్సాకుని కన్నాడు. ఇస్సాకుకి పుట్టే రోజుకి అబ్రహాముకి వయసు దాదాపు 100 సంవత్సరాల వయసు అబ్రహాముకి. శారమ్మకి 90 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాల వయసు అండి? శారమ్మకి 90 సంవత్సరాల వయసు, అబ్రహాముకి 100 సంవత్సరాల వయసు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే పిల్లల్ని ఇవ్వక ముందు నుండే అబ్రహామా నేను నీకు పిల్లల్ని ఇస్తాను. అబ్రహామా శారా ద్వారా వచ్చిన పిల్లలే నీ సంతానం. శారా ద్వారా వచ్చిన పిల్లలే వాగ్దాన సంతానం. అబ్రహామా శారాల నుండి వచ్చిన జనరేషనే నా ఏర్పాట్లో ఉన్నవారని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే శారాకి సంతానాన్ని ఇవ్వకముందే అబ్రహాముతో దేవుడు అంటాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువులలే చేస్తాను, నీ సంతానాన్ని భూమి మీద ఆశీర్వదిస్తాను అబ్రహాం అని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో 75వ సంవత్సరం వయసులో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుని మాట నమ్మాడు. దాదాపు 25 సంవత్సరాలు అబ్రహాము వెయిట్ చేశాడు సంతానం కొరకు. 25 సంవత్సరాలు అబ్రహాము సంతానం కొరకు చూస్తా ఉన్నాడు. అయితే ఆ సమయం రానే వచ్చింది. 100వ సంవత్సరం వయసులో ఇస్సాకు పుట్టడం జరిగింది. ఈ ఇస్సాకు పుట్టక మునుపు దేవుడు అబ్రహాము గురించి ఒక మాట పలికాడండి, ఒక విలువైన మాట పలికాడు. 18వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండం 18:19. ఏ విధంగా అనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు. యెహోవా అబ్రహాము గురించి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయమును జరిగించుచు దేవుని యొక్క మార్గం యెహోవా మార్గమును గైకొన్నట్లుగా అబ్రహాము తన ఇంటి వారికి దేవుని యొక్క నడతలు దేవుని మార్గంలో నడిపించడం అబ్రహాము చేస్తాడని నాకు తెలుసు అన్నాడు. ఇంకా పిల్లల పొట్ల అబ్రహాంకి
అబ్రహాంకి ఇంకా పిల్లలు పుట్టక మునిపే దేవుడు అబ్రహాం గురించి అంటున్నాడు, నేను అబ్రహాంకి పిల్లల్ని ఇస్తాను, ఆ పుట్టిన పిల్లల్ని తన ఇంటి వారిని అందరినీ అబ్రహాము నీతి న్యాయములలో నడిపిస్తాడు, నా మార్గములో నడిపిస్తాడు, నా మార్గములో గైకొన్నట్లు నా మాటల్లో ఉండినట్లుగా వాళ్ళని నా మాటలతో పెంచుతాడు. దేవుడు అబ్రహాం గురించి ముందుగా ఈ మాట చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎంత సాక్ష్యాన్ని చెప్పాడంటే అద్భుతమైన సాక్ష్యం. పిల్లల పుట్టక మునిపి అబ్రహాం గురించి అద్భుతమైన సాక్ష్యం. దేవుడు మనల్ని ప్రేమించి బిడ్డలు ఇచ్చిన తర్వాత, ఎన్నో పరిస్థితుల్లో బిడ్డలు ఇచ్చిన తర్వాత ఆ బిడ్డల్ని ప్రభు మార్గంలో పెంచడం కుదరక, అసలుకి మన వేంటమే సరిగా కుదరక, మన పిల్లల్ని పెంచడం కుదరక ఆడ వయసు వచ్చినప్పుడు ఏగిరిపోయిన తంతా ఉంటే ఎందుకు అన్నారు రా బాబు ఇట్లాంటి వాళ్ళని అని అనిపించింది. కారణం ఏంటంటే మనకి కుదరదు ఆ మార్గం, ఆడకి నేర్పించం. మనకు కుదరదు, ఆడకి నేర్పించం. మనకు కుదరదు, వాళ్ళకి నేర్పించం. కాబట్టి నీకు కుదరనప్పుడు నువ్వు ఎలా జీవించావో వాళ్ళకి నేర్పించలేదు కాబట్టి వాడు కూడా అలాగే జీవిస్తారు. అబ్రహాం అలాంటి వాడు కాదు. అబ్రహాంకి నేను పిల్లల్ని ఇస్తాను, నా మార్గములో నడిపిస్తాడు, నీతి న్యాయాలు జరిగించే విధంగా నడిపిస్తాడు, నా మార్గాలు గైకునేటట్లుగా అబ్రహాము చేస్తాడని దేవుడు అబ్రహాం గురించి ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఆ సమయం రానే వచ్చింది. అబ్రహాంకి 100వ సంవత్సరంలో బిడ్డ పుట్టాడు. పుట్టిన పిల్లవాడు అబ్రహాముకి ఇస్సాకు పుట్టే సమయానికి అబ్రహాము యొక్క ఆస్తి గొప్ప ఆస్తి ఉంది. అబ్రహాముకి ఇస్సాకు పుట్టే సమయానికి గొప్ప ఆస్తివంతుడు అబ్రహాం. ఆ రోజుల్లో రాజులకు లేనంత ఆస్తి అబ్రహాంకు ఉంది. రాజ్యాన్ని పరిపాలన చేసే రాజులకు లేనంత ఆస్తి అబ్రహాంకు ఉంది. చాలా ఆస్తివంతుడు. తన ఇంటిలో 318 మంది పనివాళ్ళు ఉన్నారు. 318 మంది పనివాళ్ళు ఉన్నారు. 318 మంది అంటే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం 1000 ప్లేట్లు లెగిసిపోతాయి. 1000 మందికి భోజనం పెట్టినట్టే. అంత గొప్పవాడు అబ్రహాం. అంత గొప్పవాడి ఇంట్లో ఇస్సాకు పుడితే ఇస్సాకు అనే పేరు ఎందుకు పెట్టారంటే, ఇస్సాకు అనే పేరుకి అర్థం నవ్వు. మా వృద్ధాప్యంలో దేవుడు మా తోట నవ్వును పెట్టాడని ఆ పేరుకి అర్థం. ఇస్సాకు అనే పేరుకి అర్థం నవ్వు అని అర్థం. మాకు నవ్వు కలుగు చేశాడు. ముసలితనంలో దేవుడు మాకు నవ్వు కలుగు చేశాడు. ఎంత భాగ్యం అని సంతోషపడతా ఆనందిస్తున్నారు. పిల్లవాడు కాస్త పెరిగాడు, పిల్లవాడు కాస్త పెద్దవాడయ్యాడు. ఎంత పెద్దవాడయ్యాడో అక్కడ ఏజ్ రాయబడలేదు, కానీ పొల్లలో మొయ్యగలిగినంత పెద్దవాడయ్యాడు. ఎంత పెద్దవాడయ్యాడంట? కాస్త కట్టెలు మొయ్యగలిగినంత పెద్దవాడయ్యాడు. కట్టెలు మొయ్యగలిగిన పెద్దవాడంటే ఓ 15-16 సంవత్సరాలు ఉంటాయి. దాదాపుగా 15-16 సంవత్సరాలు అంటే కొద్ది కట్టెలన్నా మోస్తారు. అంత మొయ్యగలిగిన వయసు వచ్చేసింది. 21వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి ఇస్సాకునిస్తే కాస్త వయసు వచ్చిన తర్వాత 22వ అధ్యాయంలో ఇస్సాకుని నాకు బలివ్వు అన్నాడు దేవుడు అబ్రహాముని. 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏ విధంగానంటే ఆయన అబ్రహామా అని పిలవగా అబ్రహాము చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి, ఒక్కడయ్యున్న కుమారుడు. అంతకుముందు ఇష్మాయేలు పుట్టాడు. ఇష్మాయేలు గురించి మాట్లాడుతున్నా, వాగ్దాన పుత్రుడి గురించి మాట్లాడుతున్నాడు. నీకు ఒక్కడయ్యున్న కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించే ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో నేను చెప్పబోయే పర్వతముల్లో ఒక పర్వతానికి వెళ్ళి దహన బలిగా అతనిని అర్పించుము. చదువు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంతగట్టి తన పనివారుల ఇద్దరిని తీసుకొని తన కుమారుని ఇస్సాకును కూడా తీసుకొని దహన బలి కొరకు కట్టెలను లేచి
దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి చూచి, మోరియా పర్వతాలు, మోరియా దేశంలో కొన్ని పర్వతాలు ఉన్నాయి. అయితే ఒక పర్వతం మీద దేవుని వెలుగు అక్కడ కనబడతా ఉంది. దూరం నుండి ఆ వెలుగు పడుతున్న ఆ పర్వతాలను చూసి తన పనివారితో, మీరు గాడిదను, మీరు ఇక్కడే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి బలర్పిస్తానంటలా, దేవునికి మొక్కి మరలా మేము తిరిగి ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడండి. బలి అడిగిందేమో ఇస్సాకుని, ఇప్పుడు తీసుకెళ్తుంది ఇస్సాకుని, కానీ వాళ్ళకేం మాట్లాడుతున్నాడంటే మేము దేవునికి మొక్కి మరలా తిరిగి, ఏకవచనం మాట్లాడతల్లా, బహువచనం మాట్లాడుతున్నాడు. మరలా తిరిగి నేను వస్తాను అంటలా, మరలా తిరిగి మేము వస్తాము. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి కట్టెల్ని, తన చేతితో నిప్పును, కత్తిని పట్టుకొని వారు బయలుదేరి వెళతా ఉండెను. వాళ్ళిద్దరు కలిసి వెళుతూ ఉండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాము వైపు చూసి నాయనా, నానా అని పిలిచెను. గుండె జొల్లు అంది అబ్రహాముకి. అందుకు అబ్రహాము ఏమి నా కుమారుడా అనేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది నాయనా అని అడిగాను. అప్పుడు అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలి కొరకు గొర్రె పిల్లను చూచుకొనునని మాట్లాడుతూ వెళ్ళాడు. ఎంత బాగుంటుందో ఆ కాన్సెప్ట్ 22వ అధ్యాయంలో. ఇది మామూలు విషయం కాదు. కుమారుని తీసుకొని, నీకు ఒక్కగాని ఒక కుమారుని తీసుకొని నేను చూపించే మోరియా దేశానికి వెళ్ళు, మోరియా దేశంలో నేను చూపించే పర్వతం మీద నీ కుమారుని నీవు ప్రేమించు, ఇస్సాకుని బలి అర్పించు అన్నాడు. వెళ్ళిపోయాడు. 3 రోజులు ప్రయాణం చేశారు. 3 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ ఆపి దేవుడు చూపించే పర్వతం ఇదే అని అనుకున్నాడు. ఆ పర్వతానికి వెళ్ళేటప్పుడు అన్నాడు, మేము వెళుతున్నాము బలి అర్పించి, మేము వెళుతున్నాము దేవునికి మొక్కి మరలా తిరిగి మేము వస్తాం. దేవునికి స్తోత్రం. దేవునికి బలి అర్పించి తిరిగి వస్తాం అంటున్నా, దేవునికి మొక్కి మరలా తిరిగి వస్తాం. ఎంత ఫెయిత్ఫుల్ వ్యక్తి అండి. అందుకని అబ్రహాము జనములకు తండ్రి, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎంత విశ్వాసం ఉంటే మాట మాట్లాడతాడు. నాకు వాగ్దానం చేశాడు నా దేవుడు, నీ సంతానాన్ని ఇసుకునేలాగా చేస్తానని. అట్లా కన్న దేవుడు ఒకగాని ఒక కుమారుడిని బలి అడుగుతాడా అంటే ఆయన బలివమని అడుగుతున్నాడా? సరే అని అబ్రహాము విశ్వాసంగానే వెళ్ళిపోయాడు. మేము మొక్కి మరలా వస్తామని చెప్పి పనివాడితో చెప్పి అక్కడ ఉంచి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కట్లన్నీ పేర్చారు. ఆడపిల్లోడు తన్నాడు, అయ్యా నిన్నే దేవుడు దహన బలిగా అడిగాడు. చేతులు కట్టేశాడు. ముసలవాడుగా ఉన్న అబ్రహాముని, 100వ సంవత్సరం అబ్రహాముని, 16-17 సంవత్సరాలు దాదాపుగా ఉన్న ఇస్సాకు నెట్టొచ్చు. ఓరే ముసలోడా, ఎంత పని చేస్తావు నన్ను, మా అమ్మకి చెప్పకుండా, ఇంటి దగ్గర చెప్పకుండా, మా అమ్మ కళ్ళు కప్పి పెట్టి నువ్వు వచ్చేసి నన్ను ఇక్కడ బలివ్వడానికి తీసుకొస్తావా ముసలోడని ముసలాయిని నెట్టి వెళ్ళొచ్చు. నెట్టలా ఇక్కడ ఏం కనపడుతుందంటే నిన్నే కోరుకున్నాడు అనగలే ఇస్సాకు విధేయుడైపోయాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఇస్సాకులో మనకేం కనబడుతుందంటే ఇస్సాకు విధేయత కనబడుతుంది. సరే డాడీ నన్నేనా కోరుకుంది, చేతులు కట్టేస్తుంటే మౌనం అయిపోయాడు. ఆ బలిపీఠ మీద పెట్టేశాడు, కత్తి తీసుకున్నాడు. అలాగా ఆయన్ని కత్తితో నరకాలి అని అనుకునే పరిస్థితుల్లో అప్పుడు పిలుస్తున్నాడు దేవుడు, అబ్రహామా, అబ్రహామా, నీ ఒక్కగాని ఒక కుమారుడిని నాకు ఇవ్వటానికి వెనుదిరగలేదు కనుక నీవు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమవుతుంది. మొదటి ప్రేమ నాదేనని నాకు అర్థమవుతుంది. కాబట్టి నీ బిడ్డను బలి అర్పించవలసిన అవసరం లేదు అబ్రహాం.
ఆ వెనక భాగంలో ఒక గొర్రెపోయే పిల్ల ఉంది, దాన్ని తీసుకెళ్ళి బలి అర్పించు అన్నాడు. అర్పించాడు. దేవుని పాడు మొక్కి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయారు. నేను కొద్ది బ్రీఫ్గా చెప్పుకొస్తాను, జాగ్రత్తగా. అలాగా ఇంటికి వెళ్ళిన తర్వాత కొద్ది కాలం గడిచింది, అంటే కొన్ని సంవత్సరాలు గడిచింది. ఎన్ని సంవత్సరాలు గడిచింది? ఇస్సాకు పుట్టి 37వ సంవత్సరం వయసు వచ్చింది ఇస్సాక్కి. ఎన్నో సంవత్సరం వయసు వచ్చింది? ఇస్సాకు ఎన్నో సంవత్సరాలు పుట్టాడు శారమ్మకి? జాగ్రత్త వినండి. 90వ సంవత్సరంలో శారమ్మ పుట్టాడు. అప్పుడు అబ్రహాం వయసు ఎంత? 100. శారమ్మ వయసు ఎంత? 90. ఇస్సాక్కి 37వ సంవత్సరం వయసు వచ్చేసింది. ఆ 37వ సంవత్సరం వయసులో వాళ్ళ తల్లి చనిపోయింది. 23వ అధ్యాయం. ఇప్పుడు 22వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కొంత. 23వ అధ్యాయానికి వెళ్ళండి. శారా జీవించిన కాలము అనగా శారమ్మ బ్రతికిన సంవత్సరాలు 127 సంవత్సరాల బ్రతికి మృతి పొందెను. నా వైపు చూడండి అందరూ. ఎన్ని సంవత్సరాలు బ్రతికి శారమ్మ? 127 సంవత్సరాలు బ్రతికింది. ఏ సంవత్సరంలో బిడ్డ కంది? 90వ సంవత్సరంలో. 90వ సంవత్సరంలో బిడ్డ కంటే 127 సంవత్సరాలు చచ్చిపోతే ఇస్సాకు వయసు ఎంత అప్పుడు? 37 సంవత్సరాల వయసు వచ్చింది. 37 సంవత్సరాల వయసులో వాళ్ళ తల్లి చనిపోయింది. చాలా బాధపడుతున్నాడు, చాలా వేదన చెందుతున్నాడు, మనసంతా వేదన చెందుతున్నాడు. అబ్రహాము కూడా ఆ ప్రాంతంలో సాగిలపడి ఆమెను పాతి పెట్టడానికి కోసం బ్రతిమలాడుకున్నాడు, వేడుకున్నాడు. 400 తులముల వెండికి ఆ స్థలాన్ని కొనుక్కొని ఆ స్థలంలో ఆమెను భూస్థాపన చేయడానికి ఎంతమంది చేతులు పట్టుకున్నాడో. అయ్యలారా, ఈ ప్రాంతంలో నా భార్యను పాతి పెట్టుకోవడానికి స్థలం కావాలని అక్కడున్న వారిని అడిగి 400 తులముల వెండికి స్థలాన్ని కొనుక్కొని ఆ స్థలంలో పాతి పెట్టుకొని చాలా దుఃఖాక్రాంతుడుగా ఉన్నాడు అబ్రహాము. ఇస్సాకు కూడా చాలా దుఃఖాక్రాంతుడుగా ఉన్నాడు. ఈ దుఃఖంలో ఇద్దరు మునిగిపోయారు, చాలా ఏడుస్తూ ఉన్నారు, బాధలో ఉన్నారు. అప్పుడు అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజరును పిలిచాడు. ఎలియాజరును పిలిచి, బాయ్, నా కుమారుడు దుఃఖం ఆగటం లేదు, నాకు దుఃఖం ఆగటంలా. నా కుమారుడు దుఃఖ నివారణ జరగాలంటే నా కుమారుడికి వెంటనే నేనేం చేయాలి? వివాహం చేయాలి. అప్పటికి వివాహం చెయ్యాలి అనుకునే సమయానికి ఎంత వయసు గడిచిందంటే 37 సంవత్సరాల నుండి 40వ సంవత్సరం వయసు వచ్చిందా గడిచింది. అంటే 3 సంవత్సరాలు శారమ్మ చచ్చిపోయిన తర్వాత 3 సంవత్సరాలు ఇస్సాకు అలాగే ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఏడాది కన్నా పెళ్లి చేయాలి, లేకపోతే 3వ సంవత్సరం అన్నా పెళ్లి చేయాలా. కాబట్టి ఇప్పుడు ఇస్సాకు వయసు 40 వచ్చేసింది. ఆ 40వ సంవత్సరం వయసులో ఇస్సాకుకి వివాహం ప్రారంభమైంది. దాదాపు ఆదికాండంలోకి వెళ్ళండి. 25వ అధ్యాయము 20వ వచనం. 25వ అధ్యాయము 20వ వచనం. ఇస్సాకు పదనారాములో నివసించు సిరియావాడైన బెతుయేలు కుమార్తెయును సిరియావాడైన లాబాను సహోదరి అయిన రెబెకాను ఇస్సాకు పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలంట? ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు. ఇస్సాకు వయసు 40 సంవత్సరాలు అంటే ఇస్సాకు అబ్రహాముకి ఎన్నో సంవత్సరాలు పుట్టాడు? 100వ సంవత్సరంలో పుట్టాడు. ఇప్పుడు ఇస్సాకు 40వ సంవత్సరంలో వివాహం చేసుకున్నాడంటే వాళ్ళ నాన్న వయసు ఎంత? 140 సంవత్సరాల వయసు. 140 సంవత్సరాల నాన్న వయసులో ఇస్సాకుకి పెళ్లి చేశాడు. 40 సంవత్సరాలు వచ్చిన ఇస్సాకుకి పెళ్ళైపోయింది. వివాహం చేసుకున్నాను. ఆయన వయసు 40 సంవత్సరాలు. ఆ తర్వాత చదవండి. ఇక అక్కడ ఆగండి. ఎప్పుడైతే ఆయనకి వివాహమైందో ఆయన గుడారంలోనికి, ఆ ఇంటిలోనికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళ తల్లి గురించిన దుఃఖ నివారణ తగ్గిపోయి
భార్య మీద ప్రేమ పెరుగుకొచ్చింది. దేవునికి స్తోత్రం. తల్లిని మరిపించగలిగింది భార్య, ప్రేమను పంచగలిగింది భార్య. భార్య అంటే ఎంత జాగ్రత్తగా భర్తను చూసుకుందో చూడండి. అంతకుముందు ఏడుస్తూ దుఃఖసాగంలో ఉన్న ఇస్సాకు జీవితంలో ఆనందాన్ని తీసుకొచ్చింది. ప్రతి విషయాన్ని ఆమె భార్యగాను ఆదరించే విషయంలోనూ, చూసే విషయంలోనూ, అన్ని విషయంలో రెబెకా ఇస్సాకు ఎంతో తోడుగా ఉంది. భార్య కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైన పాత్ర. కుటుంబంలో భార్య పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబం వెలుగుతూ ఉండాలన్నా, కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, కుటుంబం దీవెనకరంగా ఉండాలన్నా ఆడదాన్ని బట్టే జరుగుతుంది. వివాహం అయిపోయింది. 40వ సంవత్సరం వయసులో ఇస్సాకు వివాహం జరిగింది. ఇస్సాకు జీవితంలో ఎలాంటి అనుభవాలు కలిగి ఉన్నాడంటే, వాళ్ళ నాన్నగారు ఉన్నాడే 100వ సంవత్సరం వయసులో పుట్టాడు కదా, అబ్రహాముకి 100వ సంవత్సరం వయసులో ఇస్సాకు పుట్టాడు కదా. నీతి న్యాయాలు జరిగించే విషయంలో, మార్గం గైకునే విషయం నేర్పిస్తాడన్నాడే. చిన్నతనం నుండి ఆ బిడ్డకు ఒక పరిశుద్ధమైన ఆ నడకని, పరిశుద్ధమైన జీవితాన్ని అబ్రహాము ఇస్సాకుకి అలవాటు చేశాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన జీవితం, పరిశుద్ధమైన నడక, పరిశుద్ధతలో ఉండటం, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే విధానంలో అబ్రహాము ఇస్సాకుని పెంచాడు. కనుక 40వ సంవత్సరం వయసు వచ్చినప్పటికి కూడా ఇస్సాకు ఎక్కడికి వెళ్తున్నాడంటే ప్రార్థన చేసుకోవడానికి. 24వ అధ్యాయము 62వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెను వచ్చుచుండెను. ఇస్సాకు పొలములో ధ్యానించడానికి బయలు వెళ్ళెను. అంటే ఇస్సాకు వయసు అప్పటికి 40 సంవత్సరాలు. వాళ్ళ అమ్మగారు చనిపోయి ఉంది. ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రార్థనలో ఉంటున్నాడు. 40వ సంవత్సరం వయసులో పొలాల్లోకి వెళ్ళిపోయి ఏకాంతంగా ప్రార్థన చేసే ఒక మంచి అనుభవం కలిగిన వాడు ఇస్సాకు. ప్రార్థనాపరుడు. అబ్రహాము ప్రార్థనాపరుడు, ఇస్సాకు కూడా ప్రార్థనాపరుడు. అబ్రహాము ప్రార్థనాపరుడు కనుక తన కుమారుడు కూడా అలాగే పెంచుకున్నాడు, ప్రార్థనలో పెంచుకున్నాడు. ప్రార్థన లక్షణాలు, ప్రార్థన అలవాటులు, ప్రార్థన పద్ధతులు. కొంతమందికి ఇక అలవాటు ఉండదు. చనిపోయేంత వరకు ఆ రోడ్ల మీద అట్లా తిరుగు చచ్చిపోతూ ఉంటారు. అలవాటు ఉండదు అసలుకి. ప్రార్థనకి వెళ్ళటం అంటే ఒక 100 మందిని పొడిచి రాజమండ్రి జైల్లో 36 సంవత్సరాలు ఖైదీగా ఉండి బయటకు వచ్చి గడ్డాలు పెంచుకొని బయటకు వచ్చి తిరుగుతుంటారు చూసావా, అట్లా ఫీల్ అవుతారు ప్రార్థనకి వెళ్ళటం అంటే. ప్రార్థనకి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి. పుట్టంగలేదు అలవాటు రాదు. పుట్టంగలే నడిచామా, పుట్టంగలే ఏమైనా పరిగెత్తావా, పుట్టంగలే డాడీ అన్నావా, పుట్టంగలే అమ్మమ్మ అన్నావా, పుట్టంగలే తాతయ్య అన్నావా. టైం వచ్చినప్పుడు తాతయ్య అంటాం, టైం వచ్చినప్పుడు అమ్మమ్మ అంటాం, టైం వచ్చినప్పుడు నడుస్తాం. అంతే, అలవాటు చేసుకోవాలి. ఒక ఆయన అన్నాడంట, ప్రభు నన్ను నడిపించినప్పుడు వస్తానని. ఒకసారి నడిపించాడు ఆయన ప్రభు. ఈ సంఖ్యలో ఒకటి చెయ్యి, ఆ సంఖ్యలో ఒకటి చేసుకుని తీసుకొచ్చాడు చర్చికి. ప్రభు నడిపించాడు. అప్పుడు దాకెందుకు? ప్రభు నడిపించినప్పుడు వస్తానయ్యా అంటే, మొన్న ఒక ఆయన అన్నాడు, సావుకర్లాగా మాట్లాడుతున్నావే అన్నాడు. అంటే ప్రభు నడిపించినప్పుడు వస్తామంటే ఏం మాటలయ్యి? నీ దృష్టిలో సావుకర్ల మాటలయ్యి ఏం మాటలు? మన దీన స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఉన్నతులుగా చేయడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి, మోకరించాలి, ప్రార్థించాలి. దేవుడు మన తండ్రి, ఆయన సృష్టికర్త, మన నిర్మాణకుడు. మన జీవం ఆయనలో ఉంది. ఆయన దాచి మన జీవం ఆయన దాయబడి ఉంది. మనం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉండాలో ఆయన లిఖించి ఉన్నాడు ముందుగానే.
మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. తెలిసి తెలియని వయసులో అపరాధాల్లో ఉన్నామేమో, తెలిసి తెలియని వయసులో ఒకవేళ దుర్మార్గంగా ఉన్నామేమో, ఒకవేళ ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు దుర్మార్గతను విడిచివేసి, పాపాన్ని విడిచి, లోకాన్ని విడిచి పరిశుద్ధత కలిగి దేవుడిని వెంబడించడానికి అలవాటు చేసుకోవాలి. ప్రతి మనిషిలో తప్పులు ఉన్నాయండి. భూమి మీద ఉన్న వారిలో ప్రతి మనిషిలో తప్పులు ఉన్నాయి. తప్పు లేని మనిషి భూమి మీద ఎవరు? యేసు ప్రభు ఒక్కడే తప్ప. నాలో తప్పు ఉందని, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా రుజువు చేయగలంటే సవాల్ చేసిన వాడు యేసు ప్రభు ఒక్కడే తప్ప. ఈ భూమి మీద అందరు పాపలు ఉన్నవాళ్లే. దాన్ని వదిలేసి ప్రభు దగ్గర రావటం గొప్ప విషయం. కాబట్టి ఇస్సాకుని బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే, ఇస్సాకు విధేయుడు, తండ్రి మాట విన్నాడు. బలర్పించడానికి వెళ్ళినప్పుడు నిన్నే కుమారుడు అన్నప్పుడు విధేయత చూపించాడు. ఇస్సాకు ప్రార్థనాపరుడు, ఇస్సాకు మోకాళ్ళ మీద కనిపెట్టేవాడు, ఇస్సాకు తండ్రి మాటలో ఉన్నవాడు, తండ్రి అడుగుజాడలో ఉన్నవాడు. 40 సంవత్సరాల వయసు వచ్చినాయి అంటే తండ్రి మాట జవదాట్ల. 318 మంది పనోళ్ళు ఉన్నారు ఇంట్లో. 318 మంది పనోళ్ళు ఇంట్లో ఉంటే ఇస్సాకుని ఎలా పెంచుంటారు? ఎవరు ఆ మధ్య అన్నారు, గడ్డ పురుగులతో కొడుతున్నారు ఇలా చెవులు. దేంతో కొడుతున్నారంట? అబ్బరకంలాగా పెరుగుతుంది, గడ్డ పురుగులతో కొడుతున్నారు అని అంటారు. అంటే దాని అర్థమైంది, కొంతమందికి ఎంత విధానంగా ఉంటారో, మాట వినరు, లోబడరు, కాస్త ఉంటే చాలు. అబ్రహాం కంటే ఉంది మనకి. అబ్రహాంకి ఆ రోజు రాజులకి లేనంత ఉంది అబ్రహాంకి. ఆయన అంటాడు, నేను దుమ్ము లాంటి వాడినాయి, ధూళి లాంటి వాడినాయి అంటాడు అబ్రహాం ప్రార్థన చేస్తా. ఆయనకంటే అంత విధానంలో ఉన్నవాళ్ళు ఇక కనబడరు. అంత ఆస్తి కలిగిన వాడు. ప్రభు పాదాల దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేయడం అబ్రహాం నేర్చుకొని తన బిడ్డకి నేర్పించాడు. అబ్రహాం నేర్చుకున్నాడు, తన బిడ్డకి నేర్పించాడు. ఇస్సాకు విధేయత చూపించాడు. ఇస్సాకు ప్రార్థనాపరుడు, తండ్రి మాట వినేవాడు, తండ్రి మాటకు లోబడ్డాడు. పరలోకపు తండ్రి మాటకు కూడా ఇస్సాకు లోబడ్డాడు. కనుక ఇస్సాకు భూమిలో ఒక విత్తనం వేస్తే దూరంతల ఆశీర్వాదం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇస్సాకు అడుగుపెట్టిన ప్రాంతంలో నూరంతల ఆశీర్వాదం వచ్చింది. అబ్రహాం బ్రతికున్న రోజుల్లో బావులు తోవిస్తే ఇస్సాకు టైంలో ఆ బావులు పూడ్చివేయబడి ఉన్నాయి. ఇస్సాకు ఆ బావును చూసి మా నాన్నగారు తోమించిన బావులు కదని మరలా ఆయన తోమించడం ప్రారంభించాడు. జలలు వస్తా ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. నీళ్లు వచ్చిన తర్వాత అప్పుడు జలలు ఎండిపోయినాయి కాబట్టి పూర్తి చేశారు. మళ్ళీ ఇస్సాకు ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఎండిపోయిన భూమిలో ఉన్న జలలు మరలా బయటకు రావడం ప్రారంభమైంది. ఎప్పుడైతే జలలు వచ్చినాయో ఆ ఊర్లో వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు, ఈ నీరు మాది, ఈ బావి మాది, ఈ జల మాది గొడవ పెట్టుకున్నారు. మళ్ళీ రెండో సాటికి వెళ్ళి బావి తీశారు. అక్కడ గొడవ పెట్టుకున్నారు. మళ్ళీ మూడో సాటికి వెళ్ళి బావి తీశాడు. అక్కడ గొడవ రాలవాడు. బావి తీయడానికి ఎంత కష్టపడి ఉంటారంటావు? ఇస్సాకు దేవుని వైపు చూశాడు, దేవుని మీద ఆనుకున్నాడు. అందుకే దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు. దేవుడు అంటాడు, నేను ఎవరి దేవుడిని చెప్పుకోవాలని దేవుడు కొందంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని చెబితే ఎక్కడ లేనంత రోషం వచ్చేసిందంటే దేవుడికి. అంత ప్రేమ వాళ్ళంటే. వాళ్ళు అలా ఉన్నారు దేవుని కొరకు. దేవుని కొరకు అలా జీవించారు. పుడివాడి నుంచి ఒక అతను వచ్చేవాడు. ఆ కాలంలో బాగా పారుతూ ఉంటే గుడ్లను తీసుకుని ఎత్తి మీద కట్టుకొని ఆయన వచ్చేసి మరలా ఈ ప్రాంతానికి వచ్చి వాకింగ్ చెప్పుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క భారంతో సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారు రోషంగా. దేవుని కొరకు రోషంగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ఇంటి మీద, ఇంట్లో ఉన్న మంచం దిగట్లా చాలా మంది దేవుని దగ్గర నడవలేకపోతున్నారు. ఇస్సాకు అలాంటి వాడు కాడు. ఇస్సాకు విధేయుడు, ఇస్సాకు ప్రార్థనాపరుడు, ప్రభు పాదాలు పట్టుకున్నవాడు. కనుక దేవుడు అంటాడు, నేను ఇస్సాకు దేవుడను, నేను అబ్రహాము దేవుడను, నేను యాకోబు కూడా
దేవుడను, నేను వాళ్ళ దేవుడు అని చెప్పుకోవడానికి నాకు ఎంత గౌరవం అంటాడు దేవుడు. కాబట్టి ఇస్సాకులో ఉన్న చాలా లక్షణాల్లో కొన్ని చెప్పాను. అతడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పట్టిందాలు ఏమైంది? బంగారం అయిపోయింది. కారణం ఏంటంటే, నీవు అడుగు పెట్టిన ప్రాంతాలు దీవించబడాలంటే, నీవు వెళుతున్న ప్రాంతాలు దీవించబడాలంటే, నీవు ఏ కుటుంబంలో ఉన్నావో ఆ కుటుంబం దీవించబడాలంటే, నీ పాదం పెట్టిన ఆ స్థలము దీవించబడాలంటే దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డగా నువ్వు జీవించు. ఇస్సాకు అలా జీవించాడు. లేదండి మా తాతగారి టైంలో అసలుకి మాకు ఎన్ని పరిస్థితులు ఉన్నాయో, అసలుకి బళ్ళేనా, గుళ్ళేనా, గోపురాలేనా, అదేనా, మరి ఏంటి ఇప్పుడు ఏదని? నీవు ప్రార్థనతో సిద్ధపడు. నీ దగ్గర నుంచి దేవుడు తన రేంజ్ని మార్చేస్తాడు. నిన్ను బట్టి దేవుడు ఆ కుటుంబానికి మేలు చేస్తాడు. నోవాహును బట్టి దేవుడు మేలు చేశాడే, నీవు ఈ తరం వారిలో ఒక్కడే కనబడుతున్నావా అంటే, నువ్వు కూడా ఒక్కదాని కనబడ్డా నిన్ను బట్టి కూడా కుటుంబానికి మేలు చేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఈ మాటలో దేవుడు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించను కాక. ఆమె తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ సన్నిధానంలో అబ్రహాము జీవితంలో కొన్ని మాటలు నేర్చుకున్నాం. ఇస్సాకు గారి జీవితంలో కొన్ని మాటలు నేర్చుకున్నాం. కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విత్తబడిన సువార్త నీరుగట్టి ఫలింప చేయమని, చేరున్న ప్రతి నీ బిడ్డను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా మీకు వందన. ఈ సాయంకాలం వేళ మీ సన్నిధానంలో సుప్రియ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన బలహీనమైన దేహంతో ఉంది, బలహీన పరిస్థితుల్లో ఉంది. మీరు ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. అరికాల నుంచి నెత్తి వరకు తాకండి. యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షింపచేయండి. తన ఊపిరితిత్తులు మీరు తాకండి, గుండె భాగమును తాకండి. ఓ తండ్రి, మీ నూతన అభిషేకముతో ఆరోగ్యముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధాలు మేలు చేయండి. ఎవరైతే సంఘంలో బలహీనలుగా ఉండి రాలేకపోయారో, రేపు తిరిగి మేము కలుసుకుంటానికి కృప దయచేయమని, చేరొచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఈరోజు మరి ముఖ్యంగా ఆతిథ్యం చేసిన బిడ్డను కూడా, కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని యేసయ్య నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.